అమాయకుల ప్రాణాలు చేస్తావా? వనక్క మామ, ఇప్పుడే టీజర్ చూడడం జరిగింది. చూసాక నాకైతే బుర్ర మింగింది. అని అందరిలాగే బాగాలేకపోయినా బాగుంది అని అంటాను అనుకున్నారా? లేదు మామ, నాకైతే అస్సలు నచ్చలేదు టీజర్. అసలు విఎఫ్ఎక్స్ ఏంటో, అసలు పార్ట్ 2 ఎందుకు తీస్తున్నారో ఏంటో. సర్లే, కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మనది కొత్త ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ మాట్లాడాల్సింది అసలు సీక్వెల్ ఎందుకు. ఐమ్ నాట్ యాంటీ టు బోయపాటి. ఆయన తీసిన వాటిల్లో కూడా నాకు కొన్ని ఫేవరెట్ సినిమాలు అయితే ఉన్నాయనుకోండి. బట్ అఖండ ఫస్ట్ పార్ట్ విషయానికి వస్తే నాకైతే పర్లేదు అనిపించింది. మేబీ కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ తమనన్న బీజం వల్ల అనుకుంటా ఇప్పుడైతే బానే ఉంది అని అనిపించింది. బట్ సడన్ గా సీక్వెల్ అంటూ టీజర్ దింపారు. బోయపాటి సినిమాలు అనగానే భయం వేస్తుంది. ఒకప్పుడు ఆయన తీసిన భద్ర, తులసి లాంటి సినిమాలో తీసుకోండి, లాజిక్స్ కొన్ని పక్కన పెడితే ఎమోషన్స్ అండ్ స్టోరీ వైజ్ అయితే సినిమాలు చాలా బాగుంటాయి అంటిల్ సరైనోడు. ఆ తర్వాత తీసిన మూవీస్ అన్ని ఎదుగో ఇలాంటి రాడ్సే. టీజర్ లా విఎఫ్ఎక్స్ ఏంద్రయ్యా, మెడ మీద నుంచి ఆ త్రిశూలం తిరగడం ఏంది. పార్ట్ 1 హిట్ అయింది కదా అని ఇంకా ఏది పడితే అదిగా బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ స్క్రీన్ వాడినట్టు కూడా ఈజీగా తెలిసిపోతుంది. బేసిక్ గా మనకు బాలయ్య సినిమాలు ఎక్కువ, అందులోనే ఇలాంటి సూపర్ హీరో సినిమాలు అంటే కష్టమే. సో అది గైస్, టీజర్ చూసాక నా ఒపీనియన్ అయితే. మీరు టీజర్ చూసాక మీకు ఎలా అనిపించిందో మాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ నా కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ హెల్ప్ మీ అ లాట్. సో అంతే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వనక్కం.